హాయ్ అండి, దిస్ ఈజ్ వెంకటేష్. ఇప్పుడు నేను టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనే టాపిక్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు ఫస్ట్ వన్ వచ్చి ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్యాటర్న్ యొక్క ఇంట్రొడక్షన్. ప్యాటర్న్ ఈజ్ ఏ మిర్రర్ ఇమేజ్ ఆర్ రెప్లికా ఆఫ్ ది కాంపోనెంట్ దట్ హ్యాస్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ బై కాస్టింగ్ ప్రాసెస్. ప్యాటర్న్ అనేది ఏంటంటే మిర్రర్ ఇమేజ్ అనమాట. మనం అద్దంలో ఎలా చూస్తామో అదేవిధంగా ఇమేజ్ అనేది మనం ప్యాటర్న్గా చెప్పొచ్చు, లేదా రెప్లికా ఆఫ్ ది కాంపోనెంట్. ప్యాటర్న్ ఈజ్ ఏ రెప్లికా. ఓకే, నెక్స్ట్ it may be also defined as a model around which sand is packed to give rise to a cavity called mold cavity. ఇక్కడ మనకు మోల్డ్ క్యావిటీ అంటే ఈ ప్యాటర్న్ సరౌండింగ్ అంటే చుట్టూ కూడా ఏం చేస్తామంటే సాండ్తో ఫిల్ చేస్తాం అనమాట. ప్యాక్ చేస్తాం. అలా ప్యాక్ చేసిన తర్వాత సో ప్యాటర్న్ అది ఎక్కడ తీసుకుంటాం మౌల్డింగ్ బాక్స్ సెంటర్ తీసుకుంటాం. డ్రాగ్ పార్ట్ ఉంది కదా, ఆ డ్రాగ్ పార్ట్లో సెంటర్గా తీసుకుంటాం. ఆ డ్రాగ్ పార్ట్ సెంటర్గా తీసుకుంటాం. శాండ్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మనము మౌల్డ్ క్యావిటీ అంటాం. స్పేస్. ఓకే, ఒక ఎంప్టీ స్పేస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఏ ప్యాటర్న్ ఈస్ రిక్వైర్డ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు బి కాస్ట్. ప్యాటర్న్ అనేది మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది కాస్ట్ కావాలంటే ప్యాటర్న్ అనేది కూడా ఒక అవసరం అన్నమాట. ద మెటీరియల్స్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ప్యాటర్న్ ఆర్ వుడ్, మెటల్ ఆర్ ప్లాస్టిక్స్. సో ప్యాటర్న్కి మేకింగ్ చేసే మెటీరియల్స్ వచ్చి ఏంటంటే వుడ్ కానీ లేదా మెటల్స్ కానీ ప్లాస్టిక్స్ కానీ ఈ ప్యాటర్న్ అనేది తయారు చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ ప్యాటర్న్. యూజ్ ఆఫ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే to form a cavity of proper shape and size in the molding material so that required casting is obtained by molten metal. ఇక్కడంటే ఒక ఫామ్ అంటే ఒక క్యావిటీ అనేది ఫామ్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ షేప్ అండ్ సైజ్ ఇన్ ద మోల్డింగ్ మెటీరియల్ రిక్వైర్డ్ కాస్టింగ్ ఇస్ అప్టైన్డ్ ఫర్ మోల్టెన్ మెటల్. ఓకే, ఆ క్యావిటీలో ఏం చేస్తామంటే మనకి ఎంతైతే రిక్వైర్ అవసరమో అంత మోల్డెడ్ మెటల్ని ఏం చేస్తామంటే మోల్డింగ్ మెటీరియల్లో ఉన్న క్యావిటీలో ఒక ప్రాపర్ షేప్ వచ్చే విధంగా పోస్తాం అన్నమాట. నెక్స్ట్ సో ఇదేంటంటే మనకు ఈ ప్యాటర్న్ అనేది యూజ్ చేయడం వల్ల రెడ్యూసెస్ కాస్టింగ్ డిఫెక్ట్స్ మనం రెడీ చేయొచ్చు. అంతేకాకుండా మినిమైజ్ చేస్తూ కాస్ట్ ఆఫ్ కాస్టింగ్. ఓకే, కాస్ట్ ఆఫ్ కాస్టింగ్ అనేది కూడా మినిమైజ్ చేయొచ్చు. సో ఇది ఇండైరెక్ట్గా మనకు ఈ ప్యాటర్న్ అనేది యూజ్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా డైమెన్షన్స్ అనేది లేదా మెజర్మెంట్స్ అనేది చెక్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఇండైరెక్ట్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేటివి ఇవి. సాలిడ్ ఆర్ సింగిల్ పీస్ ప్యాటర్న్, లేదా సెకండ్ వచ్చి స్ప్లిట్ ప్యాటర్న్ లేదా 2 పీస్ ప్యాటర్న్ అంటాం. థర్డ్ వన్ వచ్చి మల్టీ పీస్ ప్యాటర్న్ అంటాం. ఫోర్త్ వన్ వచ్చి మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ అంటాం. గేటెడ్ ప్యాటర్న్, స్కెల్టన్ ప్యాటర్న్, స్వీప్ ప్యాటర్న్ విత్ లాస్ పీసెస్, కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్, ఫాలో బోర్డ్ ప్యాటర్న్, సిగ్మెంటల్ ప్యాటర్న్. సో దీస్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి సాలిడ్ ఆర్ సింగిల్ పీస్ ప్యాటర్న్ అంటాం. ఈ సాలిడ్ ఆర్ సింగిల్ పీస్ ప్యాటర్న్ సింపుల్ ప్యాటర్న్ అన్నమాట. సో ఇది సింపుల్గా మనకు ఉంటుంది. అదేవిధంగా మేడ్ ఇన్ 1 పీస్ ఇది ఎలా తయారవుతుందంటే ఒక పీస్తోనే ఇది తయారవుతుంది. ఇది చీపెస్ట్ ప్యాటర్న్ అనమాట. అంతేకాదు దీనికి అప్లికేషన్స్ ఏంటంటే సాయిల్ ట్రెంపర్, స్టెప్పింగ్ బాక్స్ అండ్ గ్లాడ్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్స్. అంటే సాయిల్ టెంపర్ అంటే ఏంటంటే మనకు ఏదైనా మెటల్ లేదా ఒక సిమెంట్ ఉంది, సిమెంట్ అంటే కలవ అంటాం కదా, ఆ కలవ అనేది మనకు పోసిన తర్వాత సో దానిపైన మనకు స్ట్రెంగ్త్ అనేది ఇవ్వాలంటే ఒక దిమ్స్ తీసుకొని బాగా స్ట్రైకింగ్ చేస్తాం అనమాట. ఆ దిమ్స్కి యూజ్ చేసే ఐరన్ని అంటే ఆ షేప్ వస్తుంది కదా, దాన్ని మనం సాయిల్ టెంపర్ అంటాం. సో అది మేకింగ్ చేయడానికి కూడా అంటే ఆ దిమ్స్ అనేది కూడా ఒకే పీసే ఉంటుంది. సో
అది మేకింగ్ చేయడానికి ఈ సాలిడ్ ప్యాటర్న్ మనం యూజ్ చేసుకోవచ్చు. లేదా స్టెప్పింగ్ బాక్స్ అంటే పైప్స్ మనకు జాయింటింగ్లో మనం లీకేజ్ కాకుండా ఉండడానికి ఈ స్టెప్పింగ్ బాక్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ గ్లాండ్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్స్లో కూడా ఇది అనేది యూజ్ అవుతుంది అనమాట, సింగిల్ పీస్ ప్యాటర్న్. నెక్స్ట్ సింగిల్ పీస్ ప్యాటర్న్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా కూడా అన్నమాట. టోటల్ ఎక్కువ ఎలా ఉంటుందంటే సాలిడ్ అన్నమాట, ఎటువంటి గ్యాప్ అనేది ఉండదు. టోటల్ పార్ట్ అనేది సాలిడ్ టైప్లో ఉంటుంది. దీన్ని మనం ప్యాటర్న్ అంటాం, సింగిల్ పీస్ ప్యాటర్న్ లేదా సాలిడ్ ప్యాటర్న్ అంటాం. నెక్స్ట్ టూ పీస్ ఆర్ స్ప్లిట్ ప్యాటర్న్. ఈ టూ పీస్ ఆర్ స్ప్లిట్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ టూ పీస్. ఇక్కడ మనకు టూ పీసెస్కు సపరేట్ అయి ఉంటుంది. వన్ పీస్ ఈజ్ కోప్, అనదర్ పార్ట్ ఈజ్ డ్రాగ్. ఒక పార్ట్ అనేది కోప్లో సెట్ చేస్తాం, అదర్ పార్ట్ అనేది డ్రాగ్లో సెట్ చేస్తాం. ఇది ఈజీగా విత్డ్రాల్ అయ్యే ప్యాటర్న్ అన్నమాట. కోప్లో సపరేట్గా ఉంటుంది, ట్రాక్లో సపరేట్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా విత్డ్రాల్ చేయొచ్చు. దీనికి యొక్క అప్లికేషన్స్ ఏంటంటే స్పిండిల్స్ అనేది మనము మేకింగ్ చేయొచ్చు దీని ద్వారా, ఇది టూ పీస్ ప్యాటర్న్ ద్వారా. అంటే స్పిండిల్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, కొన్ని మిషన్స్ యూజ్ చేస్తాం అనమాట. డ్రిల్లింగ్ మిషన్స్లో కానీ, రేడియల్ డ్రిల్లింగ్ మిషన్స్లో కానీ, సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్స్లో, ఇలాంటి మిషన్స్లో స్పిండిల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రీమ్ వాల్ బాడీస్లో కూడా ఇది, అంటే స్ట్రీమ్ వాల్ బాడీస్ అనేది తయారు చేయడానికి కూడా ఇవి ఉపయోగిస్తారు. నెక్స్ట్ AK-47 రిపిల్ స్టాక్ అనేది కూడా మనకు తయారవడానికి ఈ టూ పీస్ ప్యాటర్న్ అనేది యూజ్ చేసుకొని AK-47 యొక్క రిపిల్ స్టాక్ అనేది మనం తయారు చేయొచ్చు. నెక్స్ట్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కోప్ ప్యాటర్న్ అంటాం, ఇదేమో డాగ్ ప్యాటర్న్. అంటే అబో ప్యాటర్న్ ఏమో కోప్లో సెట్ చేస్తాం, బాటమ్ ప్యాటర్న్ ఏమో డ్రాగ్లో సెట్ చేస్తాం అనమాట. దీన్ని ఏమో టూ పీస్ లేదా స్ప్లిట్ ప్యాటర్న్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మల్టీపీస్ ప్యాటర్న్. ఈ మల్టీపీస్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ప్యాటర్న్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ మోర్ దెన్ టూ పార్ట్స్. ఈ మల్టీపీస్ ప్యాటర్న్ అంటే మోర్ దెన్ టూ పార్ట్స్ కంటే ఎక్కువగా మనం సపరేట్ చేస్తాం అనమాట. ఒకటి లేదా రెండింటి కంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీంట్లో ప్యాటర్న్స్ అనేవి. ఫెసిలిటీస్ ఆర్ ఈజీ టు మౌల్డింగ్ విత్ రోల్ ఆఫ్ ప్యాటర్న్. మౌల్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అదేవిధంగా విత్ రోల్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ప్యాటర్న్ అనేది రిమూవ్ చేయడానికి కూడా దీంట్లో ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ప్యాటర్న్ మే బి కన్సిస్ట్ 3, 4 ఆర్ మోర్ నెంబర్స్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ది డిజైన్స్. డిజైన్స్ బట్టి ఈ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉంటాయంటే 3 లేదా 4 అంతకుండా నెంబర్స్ అనేది కూడా ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట ప్యాటర్న్స్ అనేవి. వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ల్యాబ్ జాయింట్ చేయడానికి, డబుల్ జాయింట్ చేయడానికి, మీటర్ జాయింట్ చేయడానికి ఈ మల్టీపీస్ ప్యాటర్న్ అనేది మనం యూజ్ చేస్తూ వస్తాం. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనమాట, మల్టీపీస్ ప్యాటర్న్ యొక్క డయాగ్రామ్ అనేది ఈ షేప్లో ఉంటుంది. చూడండి ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ మనకు, ఈ ఎన్ని సపరేట్ పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఈ ఎన్ని సపరేట్ పార్ట్స్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కో దానికి ఉపయోగిస్తాం. అలా ఉపయోగించడం వల్లే ఇక్కడ మనకు బాడీ అతుక్కోవడానికి 2 ఉన్నాయి, ఈ పక్క క్యాప్స్ అనేవి 2 ఉన్నాయి అన్నమాట. కాబట్టి 4 or 5 అనేది ప్యాటర్న్స్ యూజ్ చేసుకోవడం కూడా మనం ఇక్కడ ప్రాసెస్ అనేది చేయొచ్చు. అలా చేస్తే మనకి ఇలాంటి పార్ట్స్ అనేది వస్తాయన్నమాట. వీటిని మనం మల్టీపీస్ ప్యాటర్న్స్ అంటాం. ఇవి కనిపిస్తుంది కదా డయాగ్రామ్, వీటిని మల్టీపీస్ ప్యాటర్న్స్ అంటాం. నెక్స్ట్ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్స్ ఆర్ మేడ్ ఇంటూ 2 పీస్ ఆర్ 1 piece is mounted on one side, అదర్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ప్లేట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు 2 pieces అనే ఉంటాయి, ఒక ప్లేస్ వచ్చి మౌంటెడ్ ఒక సైడ్లో మౌంటెడ్ ఉంటుంది, అదర్ సైడ్లో ఆ ప్లేట్ అంటే ప్లేట్ మీద మౌంటెడ్ అదర్ సైడ్ ఆఫ్ ప్లేట్గా ఉంటుంది అన్నమాట. దాన్ని మనం మ్యాచ్ ప్లేట్ అంటాం. ప్లేట్ మే బి క్యారీ 1 or గ్రూప్ ఆఫ్ ప్యాటర్న్స్ మౌంటెడ్ ఆన్ ద మ్యాచ్ ప్లేట్. దీంట్లో ఎలా ఉంటాయంటే ఈ ప్లేట్ అనేది ఒక 2 pieces ప్లేటెడ్గా ఉంటుందని చెప్పాం కదా. ఈ ప్లేట్లో అనేది మనకు మౌంటెడ్ ఆన్ మ్యాచ్ ప్లేట్ 1 or గ్రూప్ ఆఫ్ ప్యాటర్న్స్. దీంట్లో మనకు గ్రూప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది మనము క్యారీ చేయొచ్చు, ఓకే, అంటే ఈ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్లో. కాబట్టి మనకు అలాంగ్ విత్ ప్యాటర్న్ గేట్స్ అండ్ రన్నర్స్ ఆల్సో అటాచ్డ్. దీంట్లో ఏం చేస్తామంటే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది సెట్ చేసిన తర్వాత దాంతోపాటు గేట్స్ కానీ లేదా రన్నర్స్ అనేది కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ప్యాటర్న్ గేట్స్లో ప్రొడ్యూసెస్ అక్యురేట్ కాస్టింగ్ ఆఫ్టర్ ప్రేయర్స్. దీంట్లో మనకు అక్యురేట్ కాస్టింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఫాస్టర్ రేట్గా ఉంటుంది అనమాట. దీనికి అప్లికేషన్స్ ఏంటంటే జనరల్ యూజ్ ఫర్ స్మాల్ కాస్టింగ్ సచ్ యాజ్ పిస్టన్, రింగ్స్, ఐసీ ఇంజిన్స్ అండ్ రోటరీ హబ్. ఐసీ ఇంజిన్స్లో పిస్టన్ రింగ్స్ అనేది మనం కాస్టింగ్ చేయడానికి కూడా ఇవి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒకే దాంట్లో ఒకే ప్రాసెస్లో నెంబర్ ఆఫ్స్ అనేది చేయొచ్చు అనమాట, నెంబర్ ఆఫ్ షేప్స్ అనేది చేయొచ్చు. ఎందుకంటే మనకు చూడదు కదా, 1 or గ్రూప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది మోటివేట్ చేస్తామని చెప్పాం కదా. ఆ గ్రూప్ ఆఫ్ ప్యాటర్న్ స్పేస్లో మనకు ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఒక షేప్ అనేది ఇస్తుంది అనమాట.
ఒకే కాస్టింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలాంటి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అంటే నెంబర్ ఆఫ్ కాస్టింగ్ షేప్స్ అనేది మనకు వస్తున్నాయి అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇలా ఉంటుంది మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్ అనేది. సో ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఒకే ప్యాటర్న్లో, ఒకే మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్లో ఎన్ని యొక్క షేప్స్ అనేది తయారు చేస్తాం అంటే ఇక్కడ మనకు చూస్తున్నాం డయాగ్రామ్లో. ఓకేనా? అలా అన్ని పార్ట్స్ అనేది తయారు చేయొచ్చు అన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది కాస్టింగ్ చేయొచ్చు. నెక్స్ట్ గేటెడ్ ప్యాటర్న్. ఇన్ దిస్ ప్యాటర్న్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ మెటల్స్. ఈ ప్యాటర్న్ అనేది మెటల్తో తయారవుతుంది. ఇన్ దిస్ మల్టీ క్యావిటీ మోల్డ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ద సెక్షన్ కనెక్టివిటీ డిఫరెంట్ ప్యాటర్న్ సర్వ్స్ యాజ్ ఏ గేట్ అండ్ రన్నర్. దిస్ పిల్స్ ఫిల్లింగ్ ద మోల్డ్ ఈజ్ బెటర్ మ్యానర్. సో ఇది మల్టీ క్యావిటీ మోల్డ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాదు సెక్షన్ కనెక్టింగ్ డిఫరెంట్ ప్యాటర్న్ సర్వ్స్ యాజ్ గేట్ అండ్ రన్నర్. ఈ గేట్ అండ్ రన్నర్ ద్వారా మనకి ఏం చేస్తాం అంటే సెక్షన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది యూజ్ చేస్తాం. దిస్ పిల్స్ ఫిల్లింగ్ ద మోల్డ్ బెటర్ మేనర్. అంటే దీంట్లో మనకు మోల్డ్ అనేది ఫిల్ అవ్వాలంటే బెటర్ మేనర్ యూజ్ చేస్తాం. క్యాన్ ప్రొడ్యూస్ మెనీ కాస్టింగ్స్ ఎట్ వన్ టైమ్ అండ్ హ్యాండ్ సేవ్స్ టైమ్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్. ఓకే, సో వన్ టైంలోనే మనం ఏం చేసామంటే మెనీ కాస్టింగ్స్ అనేది చేయొచ్చు దీని ద్వారా, గైడెడ్ ప్యాటర్న్ ద్వారా. అప్లికేషన్స్ యూజ్డ్ ఫర్ కాస్టింగ్స్ సచ్ యాజ్ కార్నర్ బ్రాకెట్కి ఇది యూజ్ అవుతుంది అనమాట దీని అప్లికేషన్ అనేది. సో గేటెడ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్వీప్ ప్యాటర్న్. ఈ యొక్క స్వీప్ ప్యాటర్న్ అనేది ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ లార్జ్ సిమెట్రికల్ కాస్టింగ్స్. ఈ స్వీప్ ప్యాటర్న్ అనేది మనకు జనరల్గా ఏదైనా యూజ్ చేస్తామంటే లార్జ్ టైప్ ఆఫ్ సిమెట్రికల్గా ఉండే కాస్టింగ్స్కి మాత్రం ఇది యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ మేడ్ ఆన్ వుడెన్ బోర్డ్ అండ్ ఇట్ స్వీప్స్ ద శాండ్ ఇన్ కాస్టింగ్ షేప్ అరౌండ్ ద సర్కంఫరెన్స్. ఇది ఒక వుడెన్ బోర్డ్ ఉంటుంది, దాంట్లో స్వీప్స్ అనేది అరేంజ్ చేస్తామని. ఇప్పుడు ఏం చేస్తామంటే అరౌండ్ ద సర్కంఫరెన్స్ అంటే ఒక రౌండ్గా వచ్చే విధంగా ఏం చేస్తామంటే కాస్టింగ్ షేప్ అని చేస్తాం. హెన్స్ ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ లేబర్ అండ్ టైం. దీంట్లో మనకు ఈ ప్రాసెస్లో అయితే ఈ స్వీప్ ప్యాటర్న్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లేబరు లేదంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ సర్క్యులర్ సెక్షన్స్ అండ్ సిమెట్రికల్ షేప్స్. ఇది దేనికోసం ఇచ్చేస్తామంటే లార్జ్ సర్క్యులర్ సెక్షన్స్కి మరియు సిమెట్రికల్ షేప్స్కి మనం ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్స్ ఏంటంటే సిమెట్రికల్ షేప్స్ సచ్ యాజ్ వీల్స్, రిమ్స్, లార్జ్ కెటల్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్ అండ్ బెల్ షేప్స్. సో మనకు గంట ఉంటాయి కదా, బెల్ షేప్స్ కూడా మనం తయారు చేయొచ్చు. రిమ్స్, అదేవిధంగా వీల్స్ కానీ. సో రౌండ్గా ఉండే అన్ని ఆబ్జెక్ట్స్ అనేవి వీటిలో మనము కాస్టింగ్ చేయొచ్చు అనమాట ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకుని. దీన్ని మనం స్వీప్ ప్యాటర్న్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్వీప్ ప్యాటర్న్ అనేది ఈ షేప్లో ఉంటుంది. ఈ స్వీప్ ప్యాటర్న్ అనేది ఈ షేప్లో ఉంటుంది అనమాట. దీనికి మనకు స్పిండిల్ ఉంది మధ్యలో. ఓకే, వెల్ ర్యామ్డ్ అనమాట. సో ఇదంతా కూడా మధ్యలో వచ్చి స్పిండిల్, ఇదంతా కూడా వెల్ ర్యామ్డ్ శాండ్ కనిపిస్తుంది కదా, ఏరో మార్క్ ఇచ్చినారు. సో ఇదంతా కూడా స్వీప్. ఈ స్వీప్ని ఏం చేస్తామంటే రొటేట్ చేస్తాం. అలా రొటేట్ చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే ఒక మోల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రౌండెడ్ మోల్డ్. ఆ రౌండెడ్ మోల్డ్ కూడా మనం ఏం చేస్తామంటే మోల్డెడ్ మెటీరియల్ పంపిస్తాం. అలా మోల్డెడ్ మెటీరియల్ పంపించినప్పుడు మనకు సిలిండ్రికల్ షేప్ కానీ సిమెట్రికల్ షేప్ కానీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్యాటర్న్ విత్ లూజ్ పీస్. ప్యాటర్న్ కన్సిస్ట్ ఆఫ్ లూజ్ పీస్ ఆర్ ఈజీ విత్డ్రాల్. ఈ లూజ్ పీస్ ప్యాటర్న్ ఏంటంటే ఈజీగా విత్డ్రాల్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అది ఎలా చూద్దాం. దిస్ లూజ్ పీస్ ఫ్రమ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ప్యాటర్న్ ఈస్ డ్యూరింగ్ మోల్డింగ్. ఆఫ్టర్ మోల్డ్ ఈస్ కంప్లీట్ ప్యాటర్న్ ఈస్ విత్డ్రాన్ లీవింగ్ దిస్ లూజ్ పీస్. సో లూజ్ పీస్ అనేది ఫామ్ ఇంటిగ్రల్ పార్ట్ ప్యాటర్న్ డ్యూరింగ్ మోల్డింగ్లో మనకు జరుగుతున్నప్పుడు ఈ లూజ్ పీస్ ప్యాటర్న్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే ప్యాటర్న్ హ్యావ్ ప్రొజెక్షన్స్ అండ్ హ్యాంగింగ్ పార్ట్స్. సో అదేవిధంగా రోటరీ హబ్బు మరియు యాక్సిల్ పిన్. సో దీని యొక్క డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ డైరెక్షన్ మనం గమనిస్తూ ఉన్నాం కదా, ఆరో మార్క్ డైరెక్షన్. ఇదేమో మౌల్డింగ్ బాక్స్. ఈ మౌల్డింగ్ బాక్స్లో మనకు శాండ్ అనేది ఫిల్ చేసిన తర్వాత దీన్ని సెట్ చేసి మనం శాండ్ అనేది ఫిల్ చేస్తాం. ఈ రెండు డయాగ్రామ్ ఉంది కదా, ఈ రెండు డయాగ్రామ్ సెట్ చేసి శాండ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఇదేం చేసి మనకు ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇది లూజ్ పీస్ ప్యాటర్న్గా చెప్పవచ్చు, ప్యాటర్న్ విత్ లూజ్ పీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్. ఈ కోప్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్ అనేది ఈజ్ మేడ్ ఇంటూ 2 halves అండ్ బోత్ ఆర్ మోల్డెడ్ ఇన్ డిఫరెంట్ బాక్సెస్. అంటే కోప్ సపరేట్, డ్రాగ్ సపరేట్గా ఉంటుంది అనమాట, డిఫరెంట్ బాక్సెస్లో ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మోల్డ్ 2 boxes are assembled.
మోల్డ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 2 బాక్సెస్ అనేది అసెంబుల్ చేస్తాం. అసెంబుల్ చేసి ఒక క్యావిటీ అనేది వస్తుంది అసెంబుల్ చేసినప్పుడు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ 2 పీస్ ఆర్ స్ప్లిట్ ప్యాటర్న్. దీన్ని మనం 2 పీస్ ప్యాటర్న్ లేదా స్ప్లిట్ ప్యాటర్న్ అని కూడా అని చెప్పొచ్చు. అప్లికేషన్స్ ప్లాన్స్ పైప్ కానీ లేదా వాటర్ జాకెట్, నెక్స్ట్ హోస్ పైప్ కప్లింగ్ హెడ్. సో ఇలాంటి వాటిని మనం మేకింగ్ చేయడానికి ఈ కోప్ డ్రాగ్ ప్యాటర్న్ తీసేస్తాం. దీని డయాగ్రామ్ అనేది ఇవ్వబడి ఉంటుంది అనమాట. సో ఓకే, ఈ రెండింటిని మనం అసెంబుల్ చేస్తాం. అసెంబుల్ చేసినప్పుడు మోల్డ్ క్యావిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.